రోజు రోజుకి కళలు చచ్చిపోతున్నాయంటే అవుననే చెప్పుకోవాలి. ఎందుకంటే మహాగణపతిం మనసా స్మరామి క్లాసిక్ నేర్చుకొని భగవంతుడు పాటలు పాడి 15 ఏళ్ళు 20 ఏళ్ళు కష్టపడి కర్ణాటిక్ క్లాసిక్ హిందుస్థానీనో నేర్చుకునే వాళ్ళు నోరు తెరుస్తుంటే ఆపు అంటున్నారు. దేకు దేకు అన్న దేకడు, ఇలా దేకు దేకు పాటలు అంటే నోటికి వచ్చింది పాడేసిన వాళ్ళకి మిలియన్స్ ఆఫ్ వ్యూవర్స్ చేసేస్తున్నారు, ఎంకరేజ్ చేసేస్తున్నారు. మరి కళలు ఎందుకు చచ్చిపో? కష్టపడి కళలు నేర్చుకున్న వాడికి వినయం, విధేయత, భయం, భక్తి, సంస్కారం ఉంటుంది. సో వాడు ఎన్ని ఇన్సల్ట్స్ వచ్చినా ఏం జరిగినా ఒక సక్రమైన వేలో వెళ్తాడు. అదేవిధంగా కష్టపడిన వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇవ్వకుండా ఎవరైతే వైరల్ అవుతున్నారో, ఎవరైతే వాడిని వారు వైరల్ చేసుకుంటున్నాడో, కష్టపడిన వాడు, నిజాయితీ వాడు నోరు తెరిచేదని చెప్పాలంటే భయపడతాడు. సంపూర్ణంగా విద్య ఉన్నా కూడా భయమేస్తుంది వాడికి. విద్య తెలిసిన వాడే భయపడతాడు నోరు తెరచాలంటే, విద్య లేని వాడే ఏదో ఒకటి వాగేస్తాడు. సో ఈరోజు నాన్ క్వాలిఫైడ్ పీపుల్ని మనం ఎంకరేజ్ చేస్తున్నాం, క్వాలిఫైడ్ పీపుల్ని మనం తొక్కేస్తున్నాం. అరే దేకు దేకు దేకన్న దేకడు వైరల్, మహాగణపతిం మనస్ ఆపో. మరి ఎందుకండి వాళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు కష్టపడి గురువుల దగ్గర సేవలు చేసి నానా చాకరీలు చేసి కష్టపడిన వాళ్ళు ఊరికే దేకు దేకు అంటే అయిపోతుంది కదా? కళాకారుల్ని ఎంకరేజ్ చేయట్లేదు, టాలెంటెడ్ పీపుల్ని ఎంకరేజ్ చేయట్లేదు. ఏవో స్కిట్స్, కామెడీ స్కిట్స్, వాడు వీడు ఏదో ఒకటి పిచ్చి పిచ్చిగా వాగేస్తున్నారు. వాళ్ళకి ఆర్ట్ ఏం తెలుసు, ఆర్ట్ వాల్యూ ఏం తెలుసు? ఆర్ట్ వాల్యూ తెలిసిన వాడిని, కళల వాల్యూ తెలిసిన వాడిని, సంగీతం వాల్యూ తెలిసిన వాడిని ఎంకరేజ్ చేయండి. 10 కాలాల పాటు వినయం, విధేయత, సంస్కారంతో చక్కని మ్యూజిక్నో, చక్కని ఎంటర్టైన్మెంట్నో ఇస్తారు. ఎవ్వరో వచ్చారో ఒక 2 వీడియోలు చేశారు, వైరల్ చేశారు, వాళ్ళని తీసుకొని పోయి వేస్తే వాళ్ళకి ఏం తెలుసండి? కళలు ఎలా కష్టపడాలి, దాని వెనకాల ఎంత కష్టం ఉంది, ఎంత స్ట్రగుల్ ఉంది, ఎన్ని ఇన్సల్ట్స్ ఉంటాయి, ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది. ఈరోజు ఇన్ని భరించిన వాళ్ళ మొత్తం అందరూ ఏమీ లేకుండా ఉన్నారు. ఊరికే ఒకటో రెండో వీడియోలు చేసి ఎక్స్పోజ్ చేసి ఎగిరి గంతులు వేసి కుప్పి గంతులు వేస్తున్న వాళ్ళని పైన కూర్చోబెడుతున్నారు. ఎంతవరకు నడుస్తుంది ఇది? ఎంతవరకు న్యాయం? Try to understand, try to value the real valuable people and try to encourage the valuable people, not the people who don't know any basic knowledge of any